హైదరాబాద్ పలు కార్పొరేషన్లకు గతంలో చైర్మన్లను ప్రకటించిన ప్రభుత్వం తాజాగా ఇంకొన్ని కార్పొరేషన్లు ఈరోజు జీవో విడుదల చేశారు. మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్గా ఈరవత్రి అనిల్ బాధ్యతలు స్వీకరిస్తారు. కుడా కార్పొరేషన్ చైర్మన్గా ఇనగాల వెంకటరామరెడ్డి బాధ్యతలు తీసుకుంటారు. అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతల్ని చల్లా నరసింహారెడ్డి స్వీకరిస్తారు. తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్గా అన్వేష్ రెడ్డి, తెలంగాణ వికలాంగుల సహకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా ముత్తినేని వీరయ్య బాధ్యతలు చేపట్టనున్నారు. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ పలు కార్పొరేషన్లకు గతంలో చైర్మన్లను ప్రకటించిన ప్రభుత్వం తాజాగా ఇంకొన్ని కార్పొరేషన్లు ఈరోజు జీవో విడుదల చేశారు. మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్గా ఈరవత్రి అనిల్ బాధ్యతలు స్వీకరిస్తారు. కుడా కార్పొరేషన్ చైర్మన్గా ఇనగాల వెంకటరామరెడ్డి బాధ్యతలు తీసుకుంటారు. ఇక ఓవరాల్ అప్డేట్స్ని మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్ చెప్పండి. కాంగ్రెస్ అగ్రనేత దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 35 మంది కార్పొరేషన్ చైర్మన్లకు నియామక పత్రాలు అందించారు. ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. అయితే ఈ నెల అంటే మార్చిలోనే ఈ యొక్క జీవో విడుదలైంది. అప్పుడు ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ఈ విడుదలకు నోచుకోలేదు. అదే ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో 15/3/2004 రోజే ఈ యొక్క చైర్మన్ సంబంధించినటువంటి జీవో విడుదలైంది. ఎన్నికల కోడ్ సందర్భంగా వాళ్ళెవరు కూడా పదవి బాధ్యత చేపట్టలేదు. సో ఈ రోజు వైఎస్ జయంతి సందర్భంగా 35 మంది కార్పొరేట్ చైర్మన్లకు నియామకాలు జారీ చేశారు. సో వారందరూ కూడా ఈ రోజు తమ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ మేరకు చాలా మంది ఆశావాళ్ళు ఎంపీ ఎన్నికలకు ముందే నామినేట్ పదవుల కోసం దరఖాస్తు చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఎంఎన్ఆర్ పార్టీలో చురుగ్గా పనిచేసినటువంటి వారు, అదేవిధంగా 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పై పోరాటం చేసినటువంటి ముఖ్య నేతలందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ చైర్మన్ల పదవులకు ఇవ్వడం జరిగింది. సో జన నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు తయారు చేసినటువంటి అగ్రనాయకత్వం అందరూ కూడా కార్యకర్తలందరికీ కూడా ఈరోజు పండుగ రోజు అని చెప్పొచ్చు. ఎందుకంటే 35 మంది కార్పొరేట్ చైర్మన్లను ప్రకటిస్తూ వారు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. వారందరూ కూడా నేరందరూ కూడా వాళ్ళు నామినేట్ పదవుల్లో వాళ్ళు బాధ్యతలు చేపట్టబోతున్నారు. అయితే మహిళా కమిషన్ చైర్మన్ నేరల శారద సంబంధించింది ప్రత్యేకమైన జీవో వస్తుంది. ఎందుకంటే రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వారికి గవర్నర్ గెజెట్ ద్వారా విడుదల చేస్తారు. సో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాకు పదవులు ఇవ్వడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా మైనింగ్ కార్పొరేట్ చైర్మన్ గా ఈరవత్రి అనిల్ బాధ్యత చేపట్టబోతున్నారు. కూడా కార్పొరేట్ చైర్మన్ గా ఇనగాల వెంకటరామరెడ్డి బాధ్యత చేపడతారు. అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేట్ చైర్మన్ గా చల్లా నరసింహారెడ్డి కూడా బాధ్యత చేపట్టబోతున్నారు. సో ఈ రోజు అటు కాంగ్రెస్ పార్టీ నేతలకు అదేవిధంగా కాంగ్రెస్ అభిమానులకు ఈ రోజు వైఎస్ జయంతి సందర్భంగా తీపి కబురు అందించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 37 మందిని ప్రకటించి 35 వరకు అయితే జీవో వచ్చింది. ఒకటి నేరుల శారద రాజ్యాంగబద్ధమైనటువంటి మహిళా కమిషన్ చైర్మన్ గా ఉన్నారు కనుక ఆమెకు సపరేట్ జీవో వస్తుంది. సో మొత్తంగా ప్రకటించినటువంటి 37 మందికి కూడా కార్పొరేషన్ పదవులు ఇవ్వడం అన్నది రాజకీయ వర్గాల్లో కాంగ్రెస్ అయితే చాలా సంతోషం వ్యక్తం చేస్తుంది. గాంధీ భవన్ వర్గాల్లో అయితే చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది కూడా ఈ 2-3 రోజుల్లో లేకపోతే ఈ సాయంత్రం కల్లా మరికొన్ని కార్పొరేట్ చైర్మన్లు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అనేకమైన బీఆర్ఎస్ పార్టీతో చావో రేవో అన్నటువంటి విధంగా 10 సంవత్సరాల పోరాటం చేసినటువంటి కాంగ్రెస్ నాయకులందరినీ కూడా హక్కును చేసుకోవాలి, వారికి పార్టీ పదవులు ఇవ్వాలని కూడా కాంగ్రెస్ పార్టీ భావించింది. ముఖ్యమంత్రి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి భావించడం జరిగింది. అందుకు భాగంగా 35 మంది కార్పొరేట్ చైర్మన్లకు సెంట్రల్ ఆర్గనైజేషన్స్ ఉన్నటువంటి వారందరికీ కూడా కార్పొరేషన్ పదవులు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో 15/3/2004 అంటే అప్పటికే జీవో విడుదలైంది. ఎలక్షన్ కోడ్ కంటే ముందుగానే జీవో విడుదలైనప్పటికీ కోడ్ ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా బాధ్యతలు చేపట్టలేదు. ఇప్పుడు కోడ్ ముగిసింది. ఆ తర్వాత ప్రజా పరిపాలన మరింత స్పీడప్ ఉంటుంది. వైఎస్ జయంతి సందర్భంగా వీరందరికీ ముఖ్యమంత్రి పిసిసి రేవంత్ రెడ్డి తీపి కబురు అందించారు. ఏమన్నారు? రైట్, థ్యాంక్ యూ సాదిక్.